నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం కాద్రి మున్సిపాలిటీలో ఈ 4.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి గత 70 సంవత్సరాల్లో జరగలేదు జన్మభూమి గ్రామ సభలో కందికుంట ప్రజల విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ రానున్నది రాజన్న రాజ్యమే నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ శ్రేణుల ప్రచారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీ నుంచి కదిరిలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రకటించిన ఏపీ మెప్మా గత జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి సేకరించిన అర్జీలకు పరిష్కారాలు చూపుతూ ప్రజల నుంచి కొత్త సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ఈ జన్మభూమి లక్ష్యమని కదిరి శాసనసభ్యుడు అత్తార్ చాంద్ బాషా అన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు కదిరి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రజల సంక్షేమానికే చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని అందుకే వివిధ కార్యక్రమాలతో నిత్యం అధికారులు ప్రజల మధ్య ఉండేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చాంద్ బాషా అన్నారు 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ఈ రోజు 3వ రోజు శాసనసభ్యుడు కదిరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రజా సంక్షేమానికి ఏమాత్రం ఆటంకం లేకుండా పథకాలు అందిస్తున్నారని అన్నారు ఇంకా ప్రభుత్వ పథకాలు అందని పేదలు అర్జీలు ఇస్తే వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని సవివరంగా వివరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మోహన్ మున్సిపల్ కమిషనర్ ప్రమీల కౌన్సిలర్లు షాజిదా బేగం ముస్తఫా శంకర పుల్లయ్య తదితర కౌన్సిలర్లు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా అందాయి ఇంకా ఏదైనా ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందని వారైతే మీరు ఇచ్చే అర్జీలు తీసుకొని వెంటనే అర్హులైన వారికి పెన్షన్ కోసం అర్జీ చేసుకుంటే పెన్షన్ ఇవ్వడం ఇంటి లేని వారు ఇంటి కోసం అర్జీ చేసుకుంటే ఇంటి ఇవ్వడం ఇంకా ఇతర సమస్యలు ఏదైనా కూడా ఈ సమస్యలు మనం పరిష్కారం చేసే వేదికగా ఈ రోజు జన్మభూమి మా ఊరు కార్యక్రమం అనేది మనం చేపట్టడం జరిగింది ఈ రోజు మీరు ఒక్కటే ఆలోచన చేయాలి రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉంది ఇన్ని కష్టాలు ఇబ్బందులు కూడా ఈ రోజు చెప్పిన మాటని కట్టుబడి చెప్పిన హామీలు చెప్పని హామీలు ఈ రోజు నెరవేరుస్తూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలు 2 కన్నులాగా చూసుకుంటూ పోతూ ఈ రోజు గ్రామాల్లో కాదు పట్టణాల్లో కాదు ఈరోజు మారుమూల ప్రాంతాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటే స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే ఎప్పుడు కూడా కనీ విని ఎరగని విధంగా ఎవరు చూడని విధంగా ఈ రోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మన యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క కులానికి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కార్మికులు బ్రాహ్మణులు వయస్సులు ప్రతి ఒక్క కులానికి కూడా ఫెడరేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందరి సమాన అభివృద్ధి కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు మన యొక్క రాష్ట్రంలో కుల మత ప్రాంత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ఆకాంక్షించి ప్రతి ఒక్కరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ అభివృద్ధి సంక్షేమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఈ 15 రోజులు అందజేసిన సందర్భంలో ఈరోజు ప్రధానంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఈ 6వ విడత కార్యక్రమంలో ఈరోజు చర్చనీయాంశం వారి కుటుంబాలు బాగుపడితే సంతోషంగా ఉంటాయని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మంచి కేజీ నుండి పీజీ వరకు ప్రతి పిల్లవాడు చదువుకోవాలి ప్రతి పిల్లవాడి కళ నెరవేర్చాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి కులానికి ఈ రోజు మైనార్టీలకు పెద్ద ఎత్తున ఈ రోజు మైనార్టీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గంలో కస్తూరిబా మహిళా
పాఠశాల ఒకటి నడుపుతున్నాం. 200 మంది ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన పిల్లలు అక్కడే ఉండి చదువుకొని ఉన్నత చదువుకోవడానికి. ఈ రోజు మరి ముఖ్యంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ 15 కోట్ల రూపాయలతో ఈ రోజు ఈ గట్ల అవతల ముత్యాల చెరువు దగ్గర ఈ రోజు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రోజు మైనార్టీ సోదరుల కోసం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఐటీఐ మహిళల కోసం పెద్ద ఎత్తున పిల్లల కోసం మహిళా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి మైనార్టీలు అని చెప్పి పాలిటెక్నిక్ కళాశాల మహిళా పాలిటెక్నిక్ కళాశాల కూడా ఈ రోజు ఈ ఆర్టీఓ ఆఫీస్ పక్కన 15 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. ఈ రోజు మైనార్టీల కోసం సద్భావన సెంటర్ కడుతున్నారు. అంటే నేను చెప్పేది ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కాపులో ఉండే ప్రాంతాల్లో కాపు భవన్లు, బీసీలు ఉండే ప్రాంతాల్లో బీసీ భవన్లు, ఇలాంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలానికి కూడా ఈ రోజు అన్ని రకాలుగా ఏ విధంగా షాదిమాలు కడుతున్నామో అదే విధంగా కాపు భవన్లు కడుతున్నాం, అదే విధంగా బీసీ భవన్లు కడుతున్నాం. అదే విధంగా ఇంకా ఏమైనా కమ్యూనిటీస్ ఉంటే ఆ కమ్యూనిటీస్ అడిగితే వారి కూడా కమ్యూనిటీ భవనాలు ఇచ్చి ఈ రోజు ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మహా సంకల్పంతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం కోసం పనిచేస్తున్నారు. అందరితో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నానని చెప్పినాడు. ఇప్పుడు నా ముందే చెప్పమను ప్రజలన్నీ 5 లక్షలు చెప్పినారు. ఎవరి మీద మాట్లాడుతున్నాం 5 లక్షలు ఇచ్చినారు చెప్పును చూస్తున్నాం. 5 లక్షలు నాకు ప్రజల కోసం నిలబడినాం, ప్రజల కోసం పోరాడాం. ఉండి ఎక్కడ మాకు సహకరించకపోవడం వల్ల మరి అదేవిధంగా నాయకులు ఇబ్బంది పెట్టడం ఆయన ఆవేదన ఇది సహజంగా మామూలు రాజకీయ మారకపోతే జరుగుతూ ఉంటారు. అయినా ఈ రోజు మనము అభివృద్ధి జరగదు 10 లక్షల రూపాయలు ఈ యొక్క వాడికి మనం ఇవ్వడం జరిగింది. పనులు వచ్చి ఇప్పుడు త్వరలోనే పనులు ప్రారంభోత్సవం చేసి పనులు పూర్తి చేస్తాం. కంపల్సరీ ఆవేదన ఏదైనా ఆయన చెప్పినప్పుడు చేయలేకపోయినారని చెప్పి ఆయన బాధ ఆవేదన అర్థం చేసుకున్నాం. कर डाला गुरु ना बोला गुरु झूठ बात ना ची बोला नहीं क्या भाषा కొంచెం లైట్లు కావాలి వేయించుకుందాం ఆడ పోలు వేయించుకుందాం మా వార్డులో పనులు ఉన్నాయి మా 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 మా
కమిషనర్ గారు రండి ఇక్కడ. మేడం మేడం కదిరి మున్సిపాలిటీలో గత 78 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ఈ 4.5 జరిగిందని కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కౌన్సిలర్లు జరిగిన అభివృద్ధిని చెప్పడం లేదన్నారు. ప్రజల సంక్షేమానికే చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని, అందుకే వివిధ కార్యక్రమాలతో నిత్యం అధికారులు ప్రజల మధ్య ఉండేందుకే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కందికుంట అన్నారు. 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు ఈ రోజు మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ 20వ వార్డులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఎన్ని కష్టాల్లో ఉన్నా ప్రజా సంక్షేమానికి ఏ మాత్రం ఆటంకం లేకుండా పథకాలు అందిస్తున్నారని అన్నారు. ఇంకా ప్రభుత్వ పథకాలు అందని పేదలు అర్జీలు ఇస్తే వాటిని పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ హనుమంతరావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రన్న కానుకల్ని పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ మహిళలకు సీమంతాలు నిర్వహించి ఆశీస్సుల్ని అందించారు. అందరి పక్షంలో వారు ఈ జన్మభూమి సందర్భంగా అధికారుల వారికి తమ అర్జీలను ఇచ్చి వాటిని మీరు సాధించుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఎందుకు అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అని చెప్తున్నారంటే ఈరోజున రైతులను అన్ని రకాలుగా రుణమాఫీ కావచ్చు, కరెంటు కరెక్ట్ గా ఇవ్వడం కావచ్చు, 7 గంటల పాటు విద్యుత్ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడం కావచ్చు, చెప్పిన టయానికి సమయానికి కరెక్ట్ గా, అంతేకాకుండా పంట పెట్టుకోవడానికి విత్తనకాయలు సబ్సిడీ రూపంలో ఇబ్బందులు లేకుండా ఇవ్వడం కావచ్చు, ఎరువులు కొత్తదించడం కావచ్చు, అదే రకంగా ఏదైనా పంటకి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో డబ్బులు ఇవ్వడం కావచ్చు, పంట ఇబ్బంది జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ రావడం కావచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ కింద కావచ్చు, వృత్తి కింద కావచ్చు, ఏదైనా ఉన్నట్టు వ్యవసాయ రంగం. ప్రాథమిక రంగమైనటువంటి వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున రైతన్నలు ఆధారపడినారు. వాళ్ళందరి జీవితాల్లో కొత్త కాలు అడవాలని చెప్పేసి ఆలోచనతోనే ఆత్మహత్యలు దూరంగా ఉండేటువంటి రైతాంగాన్ని చూడాలా, అప్పుల ఊళ్ళో లేనటువంటి రైతాంగాన్ని చూడాలా అనే ఆలోచనతో అన్ని కార్యక్రమాలు చేసి రోజు రైతు పరిస్థితి మెరుగైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అంతేకాదు రైతాంగానికి కావాల్సినటువంటి నీళ్లను కూడా పెద్ద ఎత్తున నదీ జలాలు రాయలసీమ ప్రాంతానికి కూడా ఇవ్వడం జరుగుతాం. ఇకపోతే 2వ వర్గం ఏదైతే ఉన్నారో జనాభాలో మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు, అన్ని వర్గాల వారికి, ఉద్యోగస్తులకి 47% ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి గాంధీ ప్రభుత్వాన్ని కట్టుకుంది. ఆడవాళ్ళకైతే పక్క రాష్ట్రంలో ఎక్కడ కూడా 9 పైసలు చేయి తెలుసులా, కానీ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా పసుపు కుంకుమల కింద 10,000 రూపాయలు ఎవరికైనా ఒక సంఘానికి 4 రోజులు లేట్ అయితే 4 రోజులు వడ్డీతో సహా డబ్బులు కట్టేటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా కొత్తగా పరిపాలన విధానాన్ని, పరిపాలనలో మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి కలుగుతుంది. కొత్తగా నేను ఎందుకు చెప్తున్నానంటే గత పాలకులు ఎప్పుడు కూడా చేయనటువంటి విధంగా గర్భస్థ శిశువు దగ్గర నుంచి మహాప్రస్థానం వరకు అన్ని దశల్లో కూడా మన జీవితంలో ఆశ్రయిస్తున్నటువంటి కానీ నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గతంలో లేదు. ఈ ప్రభుత్వం కొత్త విధానాన్ని పాటిస్తూ వస్తా ఉంది. ఈ రోజున గర్భస్థ శిశువు నుంచి ఎందుకు చెప్తున్నారంటే ఒక బిడ్డ కడుపులో పడుతూనే తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ నుంచి మొదలు పెడితే అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం కూడా, తల్లి ఆరోగ్యం కాపాడడం, తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆరోగ్యం కాపాడడం, వాళ్ళు కాన్పుకు పోతే ఫోన్ చేస్తూనే కార్లో వచ్చేసి అంబులెన్స్లో తీసుకొని పోయి కాన్పు చేయించి 4 డబ్బులు చేతిలో పెట్టి బట్టలు పెట్టి మళ్ళీ పుట్టింట్లో వాళ్ళ ఇంటి దగ్గర, పుట్టింటి వాళ్ళకంటే గొప్పగా గౌరవంగా వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడం. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఆ పిల్లలు దొంగాడ దగ్గర నుంచి కొద్దిగా నడవగలిగిన స్థాయిలోకి వస్తే అంగన్వాడీ సెంటర్లో ఈ రోజున మున్సిపాలిటీ పరిధిలో అయితే అంగన్వాడీ సెంటర్ని ప్రీ స్కూల్గా తీర్చిదిద్ది కాన్వెంట్కి ఏమాత్రం, కిండర్ గార్డెన్ స్కూల్కి ఏమాత్రం తగ్గినటువంటి పరిస్థితుల్లో ఆ పిల్లల చదువుకు ఉపయోగపడుతున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పి హనుమంతుడు చేసుకున్నాడు. కానీ మా
కొంచెం చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా పనులు జరిగినాయి, అయినా వీళ్ళకు వైషమ్యం మారని కొన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు. కానీ నిజంగా అభివృద్ధి జరిగితే ఈసారి మున్సిపాలిటీలో జరిగినంత అభివృద్ధి గత మున్సిపాలిటీలో ఎప్పుడు జరగలేదని ఘంటాపదంగా నేను వేదిక నుంచి తెలియజేస్తాను. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నిధులు మున్సిపాలిటీలో గత ప్రభుత్వాల కాలంలో ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆవిర్భావం కావచ్చు, దేశ ఆవిర్భావం కావచ్చు జరిగినప్పటి నుంచి కదిరి మున్సిపాలిటీలో ఇంత పెద్ద నిధులు రావడం కానీ, కనీస సౌకర్యాలు కల్పించడం కానీ ఎప్పుడు కూడా జరగలేదని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మళ్ళీ ఈ రోజున కదిరి మున్సిపాలిటీకి 25 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరైనాయి, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా రోడ్లు అనేది ఇబ్బంది లేనటువంటి పరిస్థితి, తాగునీరు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లోకి మున్సిపాలిటీ రాబోతోంది ఎన్నికలకు ముందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తాగునీటి కష్టాలు కొద్ది వరకు ఉండేది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా పార్నపల్లి వాటర్ స్కీమ్ తో మనకు నీళ్ళు వచ్చి అక్కడ అప్పట్లో చేసినటువంటి కార్యక్రమం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమంలో చూపడానికైతే 3 మోటార్లు చూపినారు కానీ పనిచేస్తానేది 1-2 మోటార్లే. ఏదైనా ఒక మోటార్ పెట్టిపోతే రెండో మోటార్లు ఆడుకునేటువంటి పరిస్థితి లేకపోతే ఖచ్చితంగా తాగేటికి నీళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి. అంతేకాకుండా పంపింగ్ తో ఇక్కడికి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొస్తున్నారు. ఆ కరెంటు ఛార్జెస్ కట్టలేనటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ వస్తుంది. మరి ఇటువంటి సమస్యలను తీర్చిదిద్దాలనే ఆలోచనతోనే ఏదైతే కృష్ణానదీ జలాలు మన చెరువుపల్లికి తీసుకొచ్చినారు, ఆ చెరువుపల్లిలో ఉన్నటువంటి డ్యామ్ సప్లై చేసినటువంటి 1.78 టీఎంసీల్లో 0.2 టీఎంసీలు మన మున్సిపాలిటీకి తాగునీటి ఎదురు తీర్చాలా, అవసరాలు తీర్చాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వం యొక్క సత్సంకల్పాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గత పాలకుల హయాంలో రేషన్ కార్డు ఎన్నికల సమయంలోనే ఇచ్చేవాళ్ళు, ఎన్నికల ఎక్కువగా లాగేసుకునేటువంటి వాళ్ళు. అంటే ప్రజలని ఓటర్లుగా మలుచుకోవాలనే ఆలోచనతో చేసేటువంటి కార్యక్రమమే కానీ ప్రతి వాడికి ఆహార భద్రతా చట్టం అమలు చేయాలని కనీస జ్ఞానం లేనటువంటి పాలకులు గతంలో ఉన్నారు. ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆహార భద్రతా చట్టము తూచా తప్పకుండా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సభ్యుడికి 5 కిలోలు బియ్యం ఇస్తా ఉంది. ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి, బియ్యం తప్ప ఏమి ఇస్తానని చెప్పేసి. ఈ రోజున బియ్యం తప్ప ఏమి ఇస్తాడారో అని మీరు ఆలోచన చేస్తారని మీరు డబ్బులు గమల ఉచితంగానే సంక్రాంతి పండుగకు సంక్రాంతి కానుకలు ఇస్తా ఉన్నారు. బియ్యంతో పాటు గోధుమ పిండి, నెయ్యి, బెల్లం అన్ని ఇస్తా ఉన్నారు, సేమియా అన్ని కూడా ఇస్తా ఉన్నారు. దాని డబ్బులు పెట్టి మంచి ఇల్లు కట్టుకునేటికి మంచిదా, లేదంటే మీ పేరు చెప్పేసి రేషన్ కార్డు తీసుకుపోయి గత పాలకుల్లో మాదిరిగా మీ రేషన్ కార్డులని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మీకు ఇల్లు మంజూరు చేసినామని చెప్పేసి మీ బిల్లులు స్వాహా చేసేది మంచిగా ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి తెలియజేస్తాను. అంటే మళ్ళీ ఈ ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇస్తే మీ ఇళ్లను కూడా దేవుడికి మంజూరు అయ్యేటువంటి ఇళ్లను కూడా స్వాహా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఈ రోజు మీ డబ్బు కానీ మీ ప్రతి నయా పైసా కానీ మీ కోసం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఏమాత్రం పక్కలో పట్టకుండా మీ వద్దకు చేరుతాయంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పారదర్శకత కావచ్చు, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, అంకిత భావం కావచ్చు అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతాము. అవన్నీ జరగవమ్మా. ఆ పక్క పండిమా అర్హతను చూసుకొని మీ అర్హతను బట్టి తహసీల్దార్ ఆఫీస్ కి కార్లు పిండి చేసి పంపిస్తారమ్మా. ఆ కార్ ప్రస్తుతం అప్లై జరుగుతూ ఉంది. దయచేసి రేషన్ కార్డులు, కొత్త కార్డులు అప్లై. సాధికార సర్వేలో కూడా మీరు మీకు ఉమ్మడి కుటుంబంగా ఉంటారు, పెళ్లిళ్ళు అయిన వాళ్ళు సర్వేలో కూడా సపరేట్ గానే చేయించుకోవాలా, సపరేట్ గానే సర్వే చేయించుకుంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, అందుకే నిన్ను నమ్మం బాబు అంటూ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకం అయ్యారని కదిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈ రోజు కదిరి పట్టణంలో పూల బజారు తదితర ప్రాంతాల్లో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంగాను అనంతరం అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన దాదాపు 600 వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేరలేదని,
రైతుల రుణమాఫీ ఒక ప్రహసనంగా మారిందని, డ్వాక్రా మహిళలకు 10,000 రుణమాఫీ ఊసేలేదని, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు పక్కదారి పట్టాయని డాక్టర్ సిద్ధారెడ్డి ఆరోపించారు. ఇవేగాక రాష్ట్రంలో శాంతి భద్రతలు మృగ్యం అయ్యాయని, అవినీతి పెరిగిపోయిందని ఆయన విమర్శించారు. కదిరి మున్సిపాలిటీలో ప్రజలకు కనీస అవసరాలు కల్పించడంలో కూడా ఘోరంగా విఫలమైన ఈ తెలుగుదేశం పార్టీని ఇక సాగనంపాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని, అందుకే నిన్ను నమ్మం బాబు అంటూ ప్రజలు నినదిస్తున్నారని, రాజన్న రాజ్యం కోసం జగన్ రాక కొరకు ఎదురు చూస్తున్నారని, వారి కళ మరో కొద్ది నెలల్లో సాకారం కానున్నదని, జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అన్ని సమస్యలు తీరిపోగలవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బహవుద్దీన్, పలువురు వైసీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. దండం బాబు నేను నమ్మం బాబు, దండం బాబు నేను నమ్మం బాబు, దండం బాబు నేను నమ్మం బాబు. లేడీస్ బాగున్నారు सामने का కావాలి జగన్ బాబు భాస్కర్ అందరు పిలిచట్లా లోపలికి ఇంటర్న్షిప్ తెలుగుదేశం పార్టీ పరిపాలన దాదాపుగా 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి మరో 2-3 నెలల్లో ఎన్నికలకు పోతా ఉన్నాం. మరి 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దగా చేసి ఈ రాష్ట్ర ప్రజల్ని అప్పుల్లో ముంచేసి ఈ రాష్ట్రానికి దిక్కు లేకుండా చేసి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నిన్ను నమ్మం బాబు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడు. మరి ఈరోజు
4.5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా, ప్రత్యేక హోదా అడిగితే జైళ్ళల్లో పెడతామని చెప్పిన ఈ వ్యక్తి ఈరోజు మాట మార్చి మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి అబద్ధాలు చెప్తే నిన్నెవరు బాబు నమ్మేది అని చెప్పి ప్రజలంతా కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీతో అంటకాగి, నరేంద్ర మోడీతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పంచుకొని నీ అవినీతికి సహకరించలేదని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీతో పొత్తు వదిలిపించుకుంటే నిన్నెవరు నమ్ముతారు బాబు అని చెప్పి రాష్ట్రమంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని, ఈరోజు తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతతో పుట్టిన పార్టీ. మరి అటువంటి పార్టీతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అడ్డంగా విభజించి ఇటలీ దెయ్యంగా అభివర్ణించిన సోనియా గాంధీతో స్వయంగా నువ్వు ఇప్పుడు చేతులు కలిపితే నిన్నెట్లా నమ్ముతారు ప్రజలని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు దాదాపుగా 600 పైచీలకు హామీలు, ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వస్తుంటే మళ్ళీ మోసం చేయడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధపడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నమ్మే ప్రసక్తే లేదు బాబు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రజా సంకల్ప పాదయాత్ర మరో 2 రోజుల్లో ముగియబోతా ఉంది. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనకు అండగా నిలబడి ఆయన అడుగులో అడుగేస్తూ ఈరోజు దాదాపు 3600 పైచిలకు కిలోమీటర్ల పాటు ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా 2 అడుగులు ముందుకేసి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేసే కార్యక్రమాలతో ఒక బ్లూ ప్రింట్తో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతూ ఉన్నారు. మరి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆయన ఆహ్వానించాలని చెప్పి, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నయవంచన పాలన సాగిస్తున్నాడని నెహ్రూ యువ కేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు విచక్షణ కోల్పోయినట్లు కనిపిస్తుందని ఆయన విమర్శించారు. ఈ రోజు కదిరిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విచక్షణ కోల్పోయిన చంద్రబాబు నాయుడు హత్య రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడని అనుమానం కలుగుతోందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఇటీవల ఒక మహిళను ఉద్దేశించి ఖబర్దార్ నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారని అన్నారు. ఈ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి పోలీసులకు ఎన్కౌంటర్లకు ఆదేశిస్తే చంద్రబాబు ఏకంగా అంతమొందించేందుకే నిర్ణయించుకున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా చెబితే ఇక మంత్రులు పోలీసులు ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవాలని అన్నారు. మోదీ పేరు చెబితేనే చంద్రబాబు వణికిపోతున్నారని, ఇక ఆయన నేరుగా ఇక్కడికి వచ్చి వాస్తవాలు చెబితే వారి గతేమిటని ప్రశ్నించారు. అందుకే ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకోవడానికి తప్పుడు నివేదికల్ని కేంద్రానికి పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని విధాలా అడ్డుపడినా నరేంద్ర మోదీ పర్యటన బీజేపీ శ్రేణుల రక్షణలో విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటివి మొదటి దశలో మాట్లాడడం జరుగుతుంది. రెండో దశలో అసెంబ్లీ లెవెల్లో కూడా భారత ప్రధానమంత్రి గారు 2019 ఎన్నికల లక్ష్యంతో ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం చేసిన అంశాలన్నీ కూడా ప్రజల ముందర పెట్టడం జరుగుతుంది, ప్రజా తీర్పును కోరడం జరుగుతుంది. ఈ దేశ చరిత్రలో చేసిన అభివృద్ధిని 4.5 సంవత్సరంలో మా ఎన్నికల మేనిఫెస్టోను ఈ దేశ ప్రజల ముందర పెట్టి ఎన్నికలు వెళ్తున్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్కటే, నరేంద్ర మోడీ ఒక్కరే అనే విషయానికి నేను గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మాటలకు చేతలకు ఎప్పుడు కూడా పొంతనుండదు. అన్నీ కూడా అబద్ధాల పునాదుల మీద, దౌర్జన్యాల మీద, ఆంధ్రప్రదేశ్లో తప్పుడు ప్రకటనల మీద, నిలకడలేనటువంటి మాటల మీద పాలన చేస్తూ ఉంటాడు. ఆయనకు అది అలవాటు. బీజేపీ చెప్పిన అంశాల మీద ఎన్నికలకు పోతుంది. మా ప్రధానమంత్రి 2 సార్లు మాట్లాడారు, 2 సార్లు మాట్లాడుతున్నట్లే మీరు వణికిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కారణం ఏందనేటువంటిది మాకు నిన్న తెలిసింది ఏంటంటే
2019లో ఓడిపోయేటువంటి ఒక ముఖ ఛాయలు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి నాయకుల వరకు ఎమ్మెల్యేల వరకు సుస్పష్టంగా కనపడుతుంది. అందుకే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మనుషులను ఏకంగా అంతమొందిస్తామనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనకు వచ్చేశాడు. బహిరంగంగా విచక్షణ కోల్పోయి మీ అంతు చూస్తాను, ఫినిష్ చేస్తానని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక మహిళను నేరుగా నిన్ను ఫినిష్ చేస్తాను, నీ అంతు చూస్తాను, అడ్రస్ లేకుండా చేస్తాను అంటే నిన్న ఆ మహిళ ఒక ప్రజాప్రతినిధి కార్పొరేటరు బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి ఫినిష్ చేస్తాను, అంతమొందిస్తానని మాట్లాడిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు గవర్నర్ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి ఇంత బహిరంగంగా హత్యా రాజకీయాలు చేస్తానని చెప్పి ప్రోత్సహిస్తే పక్కనున్నటువంటి కుమారస్వామి గారు పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చేయమని చెప్పి ఈయన మిత్రుడు కర్ణాటక ముఖ్యమంత్రిని నేరుగా పోలీసులు ఉసిగొలిపితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన చేతుల్లోకి ఆయుధాలు తీసుకొని ఫినిష్ చేస్తానంటున్నాడు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇందిరాగాంధీ గారి పాలన ఎమర్జెన్సీని తలపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద హత్య నేరం మీద కేసు నమోదు చేయాలి. మా కార్పొరేటరు ఆంధ్రప్రదేశ్లో ఒక మహిళా సోదరి ప్రజాప్రతినిధిని ఫిర్యాదు చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టించుకోలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదని మేము చేస్తే నమోదు చేయలేదని అడుగుతున్నాం. రెండోది, ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? గతంలో కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి మీద రెడ్ హ్యాండెడ్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో దొరికిపోతే మాటలు మాట్లాడుతూ కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేస్తే నా చేతిలో కూడా ఏసీబీ ఉంది, నా చేతిలో కూడా సిబిసిఐడిలోనే నా దగ్గర కూడా పోలీసులు ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన ఇంటి మనుషుల్లాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే విధంగా మాట్లాడారు. ఈ రోజు నిరూపితమైంది ముఖ్యమంత్రి గతంలో ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఈ రకంగా మాట్లాడాడు ఈరోజు అర్థమవుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి తక్షణం కేసు నమోదు చేయమని నిష్పక్షపాతంగా ఉండమని చెప్పి డీజీపీ గారిని భారతీయ జనతా పార్టీ కోరుతోంది. ఒకవేళ కేసు నమోదు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్లాట్ఫామ్ల మీద ఫిర్యాదు చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఉమెన్స్ కమిషన్, జాతీయ ఉమెన్స్ కమిషన్ ఫిర్యాదు చేస్తాం, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. అక్కడ కూడా స్పందించకపోతే కోర్టులు ఆశిస్తామని చెప్పి బీజేపీగా నేను చెప్తున్నా. మూడోది, ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవా? మహిళలకు రక్షణ లేదా? వనజాక్షి లాంటి అధికారి మీద మీ పార్టీ ఎమ్మెల్యే, మీ ప్రభుత్వ విప్పు, ఒక రౌడీ షీటర్ అయినటువంటి ఒక ఎమ్మెల్యే నేరుగా అధికారుల మీద చంపడానికి ప్రయత్నం చేస్తాడు. తాడిపత్రిలో అనంతపురం జిల్లాలో హమీద్ అనేటువంటి ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక పోలీస్ అధికారి మీద తెలుగుదేశం పార్టీ కొంతమంది సానుభూతి పరులు దొంగలను పట్టుకునేకి వస్తే ఆ తప్పుల్లో తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు ముద్దాయిలు కాబట్టి పోలీస్ జీపును తగిలిపెట్టి పోలీసుల మీద చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పోలీస్ అధికారి ఈ రోజు కూడా ఆసుపత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతవరకు దాని మీద ముఖ్యమంత్రి స్పందించడు. ఆంధ్రప్రదేశ్లో నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బీజేపీ నేతలు మీ అంతు చూస్తాం, మేము మిమ్మల్ని బెదిరిస్తాము, మీ అంతు చూస్తాము, 24 గంటలు మా ముఖ్యమంత్రి కనసాగ చేస్తే చాలు మీ అంతు చూస్తాము అంటే వెంటనే చెప్పిన 24 గంటల్లోనే మా రాష్ట్ర అధ్యక్షుడి మీద హత్యాయత్నం చేస్తారు పోలీసుల సమక్షంలోనే. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో హత్యాయత్నం జరుగుతుంది. ప్రతిపక్ష నేత కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడి మీద హత్యాయత్నం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి హత్యా రాజకీయాల ద్వారా వీళ్ళందరినీ అంతమొందించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2019లో గెలవాలనుకుంటున్నాడని నేను అడుగుతున్నా. హత్యా రాజకీయాలతోటి స్వయాన ఒక ముఖ్యమంత్రి అంతమొందిస్తానంటాడు, వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఉసిగొల్పి ఈరోజు తెలుగుదేశం సానుభూతి పరులే ఈ విశాఖపట్నం యొక్క జగన్మోహన్ రెడ్డి హత్యా నేరంలో ఉన్నారనేటువంటిది ఈరోజు పరోక్షంగా బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులతో తప్పించుకుందామని ప్రయత్నం చేస్తే
కేంద్ర విచారణ సంస్థలు జోక్యం చేసుకుంటే ఒక పక్కేమో విశాఖపట్నంలో హత్యాయత్నం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత మీద ఇది మాకేం సంబంధం, కేంద్ర విచారణ సంస్థల సంబంధం, అది ఎవరి పరిధిలో ఉందంటాడు. అదే ముఖ్యమంత్రి గారు 8వ తేదీ రేపు ఓరోకల్లో కర్నూలు జిల్లాలో విమానాశ్రయం ప్రారంభోత్సవం నేను జాతికి అంకితం చేస్తానంటాడు. మరి జాతికి అంకితం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఓరోకల్లో విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వందా, విశాఖపట్నంలో హత్యాయత్నం మాత్రం జగన్మోహన్ రెడ్డి జరిగితే కేంద్ర ప్రభుత్వం అంటాడు. అంటే మీ మాటలకు చేతలకు ఎక్కడ పొందునుంది? ఈ రోజు మళ్ళా ఎన్ఐఏ జోక్యం చేసుకుంటే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు దొరికిపోతారో జగన్మోహన్ రెడ్డి కేసులో అని ఎన్ఐఏకి నేను సహకరించను అంటాడు. అంటే ఎన్ఐఏకి సహకరించను, రాష్ట్రంలో సిబిఐని అడుగుపెట్టినేను, రాష్ట్రంలో ఈడీని అడుగుపెట్టినంటే ఆంధ్రప్రదేశ్లో దొంగలందరూ కూడా మీరే అనేటువంటి విషయం అర్థమైపోయింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని హత్యా రాజకీయాల ద్వారా అంతమొందించి, కన్నా లక్ష్మీనారాయణ గారిని బీజేపీ అధ్యక్షుని హత్యా రాజకీయాల ద్వారా అంతమొందించి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని హత్యా రాజకీయాల ద్వారా అంతమొందించి ఈ శవాల మీద మీరు 2019లో గెలవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తుంది పోలీసులను అడ్డపెట్టుకొని. ముఖ్యమంత్రి ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో పోలీసులు ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. నేను అడుగుతున్నా, మానవ హక్కులు లేవు ఆంధ్రప్రదేశ్లో అంటున్నా. పోలీసులు పేద ప్రజల నుంచి కట్టినటువంటి పన్నుల జీతాలు తీసుకొని పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా నేను అడుగుతున్నా. మరి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ భయభ్రాంతపు రాజకీయాలతోటి ఈ దేశ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు అన్ని పార్టీలు. ఈ దేశంలో హత్యా రాజకీయాలతో ఎవరు కూడా ఈ దేశంలో అధికారంలో వచ్చినటువంటి చరిత్ర లేదు. చరిత్ర తెలుసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మీ హత్యా రాజకీయాలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది తెలుగుదేశం మంత్రులు, నిన్న నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతున్నారు ఒక వీధి రౌడీ భాష. మీ క్యాబినెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వీధి రౌడీలు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు నక్కా ఆనందబాబు గారు? నక్కా ఆనందబాబు గారు ఈ దేశ ప్రధానమంత్రిని వీధి రౌడీ భాష మాట్లాడతారు. స్వయాన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రధానమంత్రిని నోటికి వచ్చినట్లు మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి గారు దాన్ని నవ్వుతూ సమర్థిస్తాడు. ఈ రాష్ట్రంలో అవినీతికి సంబంధించిన విషయంలో మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద మీరు భయభ్రాంతులకు గురి చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ళ అవినీతి మీద, అభివృద్ధి మీద తెలుగుదేశం పార్టీ మీరు ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు వస్తారా? తప్పుడు ఆరోపణలు మారండి. మీరు చేసినటువంటి ప్రజాధనాన్ని దోచేసిన సంబంధించిన విషయంలో, రాజధాని భూముల విషయంలో, విశాఖపట్నంలో భూ కుంభకోణంలో, అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు భూ కుంభకోణంలో మీ పాత్రకు సంబంధించి, హీరా కుంభకోణంలో మీ పాత్రకు సంబంధించినటువంటి విషయంలో, ఇసుక కుంభకోణంలో, లేదా బొగ్గు కుంభకోణంలో, లేదా విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బహిరంగ చర్చకు వస్తుందా? దీని మీద మీ శ్వేతపత్రం విడుదల చేయండి. ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى के साथ ही हम पेश करते तेरे सबसे निराले हम गमज़दों का गमख्वार है तू, गफ्फार है तू, सत्तार है तू, सबसे निराले है तू, मेरे मानी शिवानी।
ఈరోజు మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో నల్లగుట్ట వీధిలో గల అరబిక్ మద్రసా మదీనతుల్ రాబియా మద్రసా యందు మేము ఇక్కడ పిల్లలకు అరబిక్ పాఠ్యపుస్తకాలు మత గ్రంథమైన మా ఖురాన్ మరియు యువతులకు బుర్ఖాలు అందజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో సహనము, ఒక త్యాగము అనే దీంతో నిండిన ఖురాన్ వల్ల పిల్లోళ్ళు చదువుకొని సమాజం మీద ప్రేమ, సహనము అన్నీ ఏర్పరచుకుంటారని మేము ఈ ఖురాన్ చేస్తున్నాము. ఇంకోటి ఏమిటంటే మా లిమ్రా అధ్యక్షులు మన ఖాదర్ బాషా గారు మా దృష్టికి తీసుకువచ్చారు. వాళ్ళ మద్రసా యందు అరబిక్ పాఠ్య పుస్తకాల కొరత మరియు బుర్ఖాల కొరత ఉందని మా దృష్టికి తీసుకువచ్చినారు. తక్షణమే మేము మా ఏపీ మెప్మా సంస్థ ద్వారా సుమారు 70-80 మందికి మనం బుర్ఖాలను అందిస్తున్నాము. మరియు 100కి పైగా మేము పాఠ్య గ్రంథాలు మరియు ఖురాన్లను అందజేస్తున్నాము. ఈ విధంగా మా ఏపీ మెప్మా ఈ 28వ సేవా సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నాము. ఇంకోటి ముఖ్యంగా మేము చెప్పాలనుకుంటామంటే మా ఏపీ మెప్మా కుల మత రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతుంది. ప్రజాక్షేమమే మా లక్ష్యం, ప్రజా సంక్షేమమే మా లక్ష్యంగా ముందుకు పోతుంది మా ఏపీ మెప్మా. ఈ విధంగా మాకు అన్ని వేళలా మా యొక్క కార్యక్రమాలకు తిలకరిస్తూ మాకు వెన్నుగా నిలిచిన మా కమిటీ సభ్యులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మా ఏపీ మెప్మా వారి ఆధ్వర్యంలో నల్లగుట్ట వీధిలో ఉండే మదీనతుల్ ఉల్మ్ అల్ రాబియా మద్రసాలో పేద పిల్లలకు ఖురానే షరీఫ్, పెద్దవారికి బుర్ఖాలు, పాఠ్యపుస్తకాలు అందడం జరిగింది. ఇలాగే మా మిత్రుడు మద్రసా అధ్యక్షులు ఖాదర్ బాషా ఈ మద్రసాకి ఎంతోమంది పేదలకు సేవ చేస్తున్నారు. ఇలా ఇంతవరకు చేసిన ఏపీ మెప్మా వారి సేవలలో ఎంతో సంతోషం పొందినాం మేము. కానీ ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో చాలా సంతోషంగా ఉంది మాకు, తృప్తిగా ఆనందంగా ఉంది మాకు. ఏపీ మెప్మా ప్రెసిడెంట్ గారికి, తర్వాత ఏపీ మెప్మా కమిటీ సభ్యులకు మా మదరసా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా మదరసాలో పుస్తకాల కొరత ఉండడం వల్ల మా మిత్రులకు ఈ సమాచారం అందించినాము. ఆ వెంటనే వాళ్ళు స్పందించి వాళ్లకు పుస్తకాలు, ఖురాన్, తర్వాత బుర్ఖాలు అందేయడం జరిగింది. ఆ ఏపీ మెప్మా సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10వ తేదీ నుంచి కదిరిలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఏపీ మెప్మా కదిరి శాఖ ప్రకటించింది. కదిరిలో ఏపీ మెప్మా సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయం ప్రకటించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ ను విచక్షణ రహితంగా విభజించి రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లో ఉంచి ప్రజా సంక్షేమానికి గండి కొట్టారని, విభజన సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని ఏపీ మెప్మా అధ్యక్షులు హజీ ఖాదర్ బాషా, సభ్యులు కరీం, ఇనాయతుల్లా, అమీరుద్దీన్, హెన్నూర్ సాబ్, చాంద్ బాషా, రహమతుల్లా, హఫీజ్, ఫయాజ్, నిస్సా, సనావుల్లా, సాదిక్, వసీం తదితరులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదేనని, రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే ప్రత్యేక హోదా అవసరమేనని వారు అన్నారు. రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో తల్లడిల్లుతుందని,
ప్రత్యేక హోదాతో పరిశ్రమలు వస్తే కొంతమేర ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆర్థిక పురోగతి కూడా ఏర్పడుతుందని వారు అన్నారు. అందుకే తమ మత పెద్దలతో మరియు అన్ని వర్గాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ ఆమరణ దీక్షలకు త్రికరణ ఆమరణ దీక్షలుగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఈ దీక్షలకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు తమ దీక్షలకు సంఘీభావం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏ సంక్షేమ సేవా కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలన్నా కూడా ఆర్థిక లోటుగా పరిమిశ్రమలు లేవు. ఈ విధంగా 4.5 సంవత్సరం పైన అవుతా ఉంది. ఇంతవరకు ప్రత్యేక హోదా మనకు ఆంధ్రప్రదేశ్కి రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. కావున మేము ఇటీవలే ప్రత్యేక హోదా కోసం కదిరి అంబేద్కర్ సర్కిల్ నందు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినాము. తర్వాత మరొక ప్రోగ్రాం గడప గడపకు వెళ్ళి సంతకాల సేకరణ చేపట్టినాము. ఈరోజు మేము ఒక నిర్ణయానికి వచ్చినాము. ఏమంటే ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధమైనాం. ప్రత్యేక హోదా ప్రతి ఆంధ్రుని హక్కు, ప్రతి ఆంధ్రుని హక్కు. దీనికోసం మా ఏపీ మెప్మా ప్రజల సంక్షేమము, ప్రజల సేవ కోసం ఎప్పుడూ ముందుంటుంది. ప్రజాక్షేమం మాకు ఒక ఊపిరి లాంటిది. ఏపీ మెప్మాకు ఒక ఊపిరి లాంటిది. అందుకోసం ఒక ఆంధ్రప్రదేశ్ బిడ్డగా నా ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రత్యేక హోదా కోసం మేము ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. కావున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మా రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా సాధన కోసం నేను ఈ త్యాగాన్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా ఈ ఏపీ మెప్మా చేసే ప్రతి కార్యం రాజకీయాలకు అతీతంగా ఉంటుంది, కులాలకు అతీతంగా ఉంటుంది, మతాలకు కూడా అతీతంగా ఉంటుంది. ఒకటే మాకు దృష్టి, మానవ సేవే మాధవ సేవ. ఆ ఒక్క దృష్టితో మేము మా ఏపీ మెప్మా ముందుకు సాగుతుంది. మా ఈ దీక్ష పేరు త్రికరణ ఆమరణ నిరాహార దీక్ష అని నామకరణం చేసినాము. త్రికరణ అనగా మనస, వాచ, కర్మ శుద్ధితో ఈ నిరాహార దీక్ష మేము చేపడుతున్నాము. ఈ నిరాహార దీక్ష కోసం ప్రతి ఒక్కరి మద్దతు కావాలా. మా పోలీస్ వ్యవస్థ మద్దతు కావాలా, మరియు ఇతర అధికార వ్యవస్థ మద్దతు కావాలా, మరియు ప్రజల మద్దతు కావాలా, మరియు సంఘాలు, కుల సంఘాలు, మీడియా, ఇతర సంఘాలు, ప్రతి మహిళా సంఘాలు, ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ మా దీక్ష త్రికరణ ఆమరణ నిరాహార దీక్ష గురువారము ఇప్పుడు వచ్చే 10వ తేదీ చేపడుతున్నాము. స్థలము వచ్చి జీమాన్ సర్కిల్ నందు ఈ దీక్ష చేపడుతున్నాము. ఈ దీక్షకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. గడిచిన 4.5 సంవత్సర నిరీక్షణతో ఏపీ మెప్మాకి తరపున ప్రత్యేక హోదా కోసము గడప గడప సంతకాల సేకరణ, అలాగే ప్రత్యేక హోదా కోసం సంతకాల సేకరణ ఇవి చేసుకుంటూ వచ్చినాము. ఇన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్కు ఎంతో విలువైన ప్రత్యేక హోదా ఇకనైనా మనం సాధించుకోవాలనే చిరు సంకల్పంతో మా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మేము ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైనాము. ఈ విషయం మేము తెలియజేయడంలో ఎంతో ఆనందపడుతున్నాం. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కు ఎంతో ముఖ్యమైన ఈ ప్రత్యేక హోదా మా ఒక్కరి కోసం కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 9 కోట్ల మందికి అందరికీ ఉపయోగపడే ఈ ప్రత్యేక హోదా, దీనికోసం మేము ప్రాణాలు ఇచ్చడానికి కూడా మేము వెనకాడే పరిస్థితి ఈరోజు వచ్చింది. కావున మేము సంతోషంగా ఈ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఈ కార్యక్రమానికి మా కదిరి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే వినతితో మా పోలీసు శాఖ వారికి అలాగే అధికారులకు విన్నవించుకుంటున్నాము. మాకు సహాయం ఇవ్వండి, మనకి రావాల్సిన ప్రత్యేక హోదా మనం సాధించుకుందాం, ఎంతోమందికి భావితరాలకు ఉపయోగపడుతుందని మనవిగా ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఎంతో విజయవంతం చేయాల్సిన కోరుకుంటూ రాబో 10వ తేదీ నుంచి మేము ఈ ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్ష చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరికి వచ్చి మాకు సంఘీకారం తెలిపాలని చెప్పి కోరుకుంటున్నాము.
ఈరోజు ముఖ్యంగా తెలియజేయడమే ఉండగా ఏపీ మెప్మా ఆధ్వర్యంలో వచ్చే 10వ తేదీన జీమాన్ సర్కిల్ నందు రాష్ట్ర ఉజ్వలమైన భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రత్యేక హోదా కోసము ఏపీ మెప్మా తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేయుటకు ఏపీ మెప్మా ఒక బలమైన నిర్ణయంతో, మంచి సంకల్పంతో మేము వస్తున్నాము. ఈ సంకల్పాన్ని, మా మనోధైర్యాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని రాష్ట్ర అభివృద్ధికి ఏపీ మెప్మా వారికి మీరు సపోర్ట్గా నిలుస్తారని మేము మనస్ఫూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి ఆశీర్వాదము, ప్రతి ఒక్కరు సపోర్టు, ప్రతి ఒక్కరికి ఇది బాధ్యతగా తీసుకొని చేస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమాల్లో జయప్రదం చేయడానికి ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో జయప్రదం చేస్తే ప్రతి ఒక్కరికి దీంట్లో భాగం ఉంటుంది, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ఈ అభివృద్ధికి నాంది చేయాలి. రాష్ట్ర అభివృద్ధి ప్రతి పౌరునికి బాధ్యతగా ఉంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి శాంతియుతంగా ఇది చేసే కార్యక్రమము. దీంట్లో పోలీసు శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ప్రజలు కానీ అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు మన సాధికార సర్వేలో మీ కుటుంబం నుంచి మీరు విడబడిపోయి మీరు సపరేట్గా ఉంటున్నారు అనేటటువంటి ఒక నంబర్ తీసుకోవాలా. ఎలా ఎవరిస్తారు ఆ నంబర్ అంటే పంచాయతీ సెక్రటరీ కానీ, విఆర్ఓ కానీ ఈ కార్యక్రమాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఆథరైజేషన్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే సాధికార సర్వేలు నలుగురిలో ఉంటే రేషన్ తీసుకోకూడదు, ప్రభుత్వం మీద భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీరేం చేయాలా, ఆ భార్య కూడా ఆ గ్రామంలో ఆ సాధికార సర్వే ఇవ్వండి. తప్పకోకుండా సిమెంట్ రోడ్లు అన్ని గ్రామాలకు వేస్తాం. ఎక్కడ కూడా రోడ్డు లేని గ్రామంగా ఈ రోజు రాష్ట్రం తీర్చిదిద్దాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆశయం. అదే ఆశయంతో పనిచేస్తున్నాం. వేల కిలోమీటర్లు రోడ్లు వేసాం, వందల కిలోమీటర్ల R&B BT రోడ్లు వేసి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ ఇచ్చాం. ఈ రోజు ఈఏపీ కింద కూడా గౌరవ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నా నియోజకవర్గంలో దాదాపు 54 కోట్ల రూపాయలు ఈ రోజు టెండర్లు పిలిచి రేపో మాపో వారం రోజుల్లో ఈ యొక్క ఈఏపీ కింద ఏవైతే రోడ్లు కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో మీ తలపుల మండలంలో దాదాపు 9 రోడ్లు ఉన్నాయి. నా నియోజక వ్యాప్తంగా దాదాపు 52 రోడ్లు ఉన్నాయి. ఈ 52 రోడ్లు కలిపి 55 కోట్ల రూపాయల టెండర్ కూడా అయిపోయింది. వారం 10 రోజుల్లో ఈ పనులను కూడా ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం సామాన్యుడి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, మహిళల ప్రభుత్వం, పక్షపాతం లేకోకుండా అన్ని కులాలు మతాలు సమానంగా ఎదగాలని చెప్పి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఏదైతే అభివృద్ధి సంక్షేమానికి 2 కండులాగా చూసుకుంటూ పోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నాయకుడు ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి ఏ విధంగా మోసం చేశారో, అన్యాయం చేశారో మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆ రోజు ఎన్నికల్లో వచ్చి మన రాష్ట్రానికి వేరే కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన చట్టంలో పొందుపరిచి హామీలు ఇస్తామన్నారు, పోలవరం డబ్బులు ఇస్తామన్నారు, అమరావతి కట్టుకోవడానికి రాజధానికి డబ్బులు ఇస్తామన్నారు, వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు. కానీ ఇవన్నీ హామీలు విస్మరించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 29 సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ దగ్గర తిరిగి మా యొక్క రాష్ట్రానికి ఆ రోజు మీరు ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చడని చెప్పి 29 సార్లు ఢిల్లీకి పోతే కనీసం ఒక్కసారి కూడా మా యొక్క మాటలను ఆలకించుకోకుండా 5 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో తెగతెంపులు చేసుకొని రాష్ట్రంలో దీక్ష చేస్తున్నాం. ఈ పోరాటంలో మేమందరూ కూడా భాగస్వాములు అయ్యాం. ఇంకా ఈ రోజు రాష్ట్రంలో చాలా
ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో మాకు ఆ రోజు చెప్పిన మాటనే ఆ రోజు మీరు కూడా చేయండి అని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ గారు ఈ రోజు ప్రధానంగా మా రాష్ట్రంలో ఉండే 2 ప్రతిపక్ష పార్టీలను చేతులు పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిని ఈ రాష్ట్రంలో అవినీతి జరిగిపోతుందని చెప్పి పలు రకాలుగా మాట్లాడి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకోకుండా అడ్డుకోవడానికి నరేంద్ర మోడీ గారు 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ పార్టీ, ఒకటి జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని ఈ రోజు మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గాని హక్కుల విషయంలో కలిసి పోరాడండి, మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వండి, రాష్ట్ర అభివృద్ధి జరగాలని చెప్పి ఒక ఆకాంక్షతో పనిచేయండి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఎక్కడ మాకు రాబో రోజుల్లో ఏది కాదు అని చెప్పి మీరు ఆ విధంగా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. కుమార్ కు అందించడం జరిగింది. అలాగే మన శాసనసభ్యులు కదిరి డిఎస్పీ గారు విషయం ఉపాధ్యాయులు రండి, ఉపాధ్యాయులు చూద్దాం. ఆయన ఏమన్నా ఒకవేళ అంటే నమ్మకాల నువ్వు వస్తావా? ఈరోజు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కదిరి పట్టణానికి చెందిన మండి వేణు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఎప్పుడు అదేవిధంగా ఏబీవీపీ నుంచి ఈరోజు మా విద్యార్థి యూనియన్లోకి వస్తున్న బాలాజీకి కూడా హార్దికంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా గురించి కొన్ని అవాకులు చెవాకులు కూడా పేరడం జరిగింది. ఆయన హంద్రీనీవా కాలువ ద్వారా కదిరి నియోజకవర్గానికి హక్కుగా రావాల్సినటువంటి నీళ్ళని కదిరికి ఇచ్చిన తర్వాతనే కుప్పానికి తీసుకుపోవాలా అనేది మేము ప్రతిపక్ష పార్టీగా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే చెరువులకు నీళ్ళు ఇవ్వాలా, కదిరి నియోజకవర్గంలో చెరువులకు నీళ్ళు ఇవ్వకుండా కుప్పానికి తీసుకపోతే దానికి బాధ్యత స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లేదా ఎమ్మెల్యే వహించాలా అని చెప్పి అప్పుడు చెప్తా ఉన్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. మరి నిజంగానే మీరు 2 రోజుల్లో పట్నం చెరువుకు నీళ్ళు ఇచ్చేస్తామన్నారు, సంతోషం. ఈరోజు గడిచిపోయింది. రేపు పట్నం చెరువులు అందరూ కూడా జలహారతి చేసుకుంటారేమో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు హంద్రీనీవా గురించి ఏం తెలుసని మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఎక్కడైనా ఈ కాలువలో చెరువులకు ఇవ్వడానికి కావాల్సిన షట్టర్ మెకానిజం ఇంతవరకు ఎక్కడైనా ఏర్పాటు చేయించినారా మీరు? పట్నం చెరువుకు నీళ్ళు ఇవ్వడానికి చెర్లోపల్లి రిజర్వాయర్ నిండాల్సిన అవసరం లేదన్న కనీస పరిజ్ఞానమైనా మీకుందా? ఎక్కడ ఏ షట్టర్ ఎత్తితే ఏ చెరువులోకి నీళ్లు పోతాయి,
ఏ చెరువులు మీరు నింపగలుగుతారన్న కనీస జ్ఞానమైనా మీకుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే మీరు చెరువులకి నివ్వగలిగితే సంతోషిస్తాం, మిమ్మల్ని మొట్టమొదటిగా అభినందిస్తాం రైతాంగం తరపునని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక రెండో విషయం వస్తే, ఆయన ఎప్పుడూ నా సంపాదన గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేనేదో కడుపులు కోసి సంపాదిస్తానంట. ఎస్, నాకు ఒక హాస్పిటల్ ఉంది, మా ఇంట్లో 4 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు వైద్యం చేస్తారు, దానికి తగిన ఫీజులు తీసుకుంటారు. ఇది ప్రపంచంలో ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ చేసేది. అంతేగాని ఇదేం తప్పు కాదు. నీలాగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక డీడీల పుస్తకాన్ని దొంగలించి అందులో 9 కోట్ల రూపాయలకు పైచిలకు దొంగ డీడీలు తయారు చేసి మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ అకౌంట్లలో వేసుకొని ప్రభుత్వ సొమ్ము నేను ఎప్పుడు దొంగలించరా. మరి ఇంకో రెండోది, ఆరోగ్యశ్రీలో ఏదో అక్రమాలు చేసి సంపాదించిన అంటాను. 4.5 సంవత్సరాల నుంచి ఇప్పటికి 10 ఎంక్వైరీలు వేయించినావు. నువ్వు ఏం పొడిచినావు? నువ్వు ఆరోగ్యశ్రీలో నిజాయితీగా ఆపరేషన్లు చేసి డబ్బు సంపాదించుకుంటున్నాం మేము. తప్పు కాదే అది. నీలాగా బెంగళూరులో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో నుంచి ఒక డీడీల పుస్తకాన్ని దొంగతనం చేసి దాంట్లో దాదాపు 5 కోట్ల రూపాయలు దొంగ డీడీలు తయారు చేసి సంపాదించుకోవాలా. నేను నిజాయితీగా సంపాదించుకుంటాను. ఇంకోటి, క్రషరు, ప్లాంటూన్. ఎస్, నేను సివిల్ కాంట్రాక్ట్ ఫర్మ్ ఉంది, నాకు రోడ్లు వేస్తాం, కాంట్రాక్ట్లు చేస్తాం, డబ్బు సంపాదించుకుంటాం. అంతేగాని బ్రాందీ షాపుల్లో నీళ్లు కల్పించి ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లకు అమ్మించి బ్రాందీ షాపు ఓనర్ల ముక్కు పిండి గత 10 సంవత్సరాలుగా నెల నెల 5 లక్షలు 6 లక్షల రూపాయలు కమిషన్ నేను ఎప్పుడు తీసుకోలేదే. మా కుటుంబం మొత్తం పనిచేస్తాం, మేము కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం. మాతో పాటు మరో 300 కుటుంబాలకి మేము ఉపాధి ఇస్తున్నాం. మేము ఒకరి మీద తినడం లేదు. 300 కుటుంబాలు మా మీద ఆధారపడి ఈరోజు బతుకుతా ఉన్నారు. నువ్వేం చేసి సంపాదిస్తాను? 30 లక్షల రూపాయలు మా కుటుంబం ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. నీకు ఒక పాన్ నంబర్ ఉందా? నీకు ట్యాన్ నంబర్ ఉందా? నీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా? నీకు ఏం చేసి సంపాదిస్తున్నావయ్యా నువ్వు? నువ్వు పెద్ద దానకర్ణుడివి, కోట్లు కోట్లు దానం చేస్తానంటున్నావు. నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎందుకు చెప్పు? ఏం చేసి 1 రూపాయి సంపాదిస్తున్నావు నువ్వు? డీడీలు దొంగతనాలు చేసి, బ్రాందీ షాపుల్లో నీళ్లు కలిపి, దందాలు చేసి, ఎవడి కడుపో కొట్టి డబ్బులు తెచ్చి 10 రూపాయలు పంచి 90 రూపాయలు భోంచేస్తావు నువ్వు. ఆ పాపిస్ట్ డబ్బుతో ఈ నియోజకవర్గానికి ఎంత పాపం అంటే గుళ్ళకు కూడా దానం చేస్తావు ఆ పాపిస్ట్ సొమ్ము. మేము అట్లా ఎప్పుడు చేయలేదు. నిజాయితీగా సంపాదించుకుంటాము. సంపాదించిన ప్రతి రూపాయికి మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 20 సంవత్సరాల నుంచి లెక్కలు చూపించగలను నేను. నువ్వు లెక్క చెప్పగలవా? నువ్వు సంపాదించే 1 రూపాయికి నువ్వు లెక్క చెప్పగలవా? నీ కారుకి ఎవడో ప్రిన్సిపల్ కడతాడు, నీ కారుకి ఈఎంఐ ఎవడో ఇంకోడు కడతాడు, నీ ఇంటికి ఎవడో రెంట్ కడతాడు. ఏం చేసి సంపాదిస్తానవని నీకు 4 ఫార్చునర్ కార్లు, 2 బెంజ్ కార్లు, సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ ఇల్లు, దిగితే విమానం, ఎక్కితే విమానం. ఎక్కడి నుంచి వస్తాను నీకు ఈ డబ్బు? కదిరి ప్రజల మీద పడి దోచుకుంటున్న డబ్బు కదా నువ్వు? బ్రతుకు తెరువు కోసం కదిరికి ఎప్పుడు రాలేదు మేము. మా తాతల కాలం నుంచే 3 ఊర్లకి ఉపాధినిచ్చిన కుటుంబం మాది. ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం. ప్రతి ఊర్లో రక్త సంబంధికులు ఉండే కుటుంబం మాది. ఈరోజు కూడా ఇంకో 300 కుటుంబాలకి ఉపాధి ఇవ్వగలిగే కుటుంబం మాది. ఇదే ఆసుపత్రి ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెట్టుకుని ఉంటే నువ్వు చెప్పినట్లు 100 కోట్లు సంపాదించుకునేవాడిని నేను. సొంత ఊరు, పుట్టినూరు, బంధువులు, సొంత ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఒక ఆలోచనతో ఇక్కడ వచ్చి ఆసుపత్రి పెట్టుకున్నాను నేను. బతుకు తెరువు కోసం రాలే నేను. 1999లో నువ్వు బెంగళూరు ప్రసాద్ అని చెప్పి స్మగుళ్ళు గుడుసు సామాన్లు తెచ్చి అమ్ముతా ఉంటే బెంగళూరు నుంచి కదిరిలో
ఆ టైంలోనే నేను 20 లక్షలు పెట్టుబడితో ఇక్కడ ఆసుపత్రి పెట్టినా. సంపాదించిన ప్రతి డబ్బు ప్రతి రూపాయి కూడా ఆసుపత్రి మీద పెట్టుబడి పెట్టి ప్రజలకు సౌకర్యాలు ఇస్తా ఉన్నాం. ఏ అనంతపురానికో బెంగళూరుకో మదనపల్లికో చిన్న చిన్న ఆపరేషన్లకు కూడా అప్పట్లో ప్రజలు పోయేవాళ్ళు కదిరి నుంచి. అవన్నీ కూడా కదిరి ప్రజలకు అందుబాటు తెచ్చిన ఘనత మాకుంది. మేమెప్పుడు బతుకు తెరువు కోసం రాలేదు, బతుకు తెరువు ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి. ఇంకా వక్ఫ్ బోర్డుల గురించి, ఆ క్రిస్టియన్ ప్రాపర్టీల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సిఎండ్ఐజీ మిషన్లో నీకు రిజిస్టర్ చేసిన వాడి చరిత్ర ఏందో మాకు తెలుసు, దాని విలువ ఎంతో తెలుసు, దానికి ఎంత విలువ పెట్టి నువ్వు రిజిస్టర్ చేయించుకున్నావో తెలుసు, రేపు పొద్దునాడ కట్టేవాడి పరిస్థితి ఏమవుతుందో కూడా మాకు తెలుసు. ఒక్క పేదవాడు కూడా ఇంతవరకు నువ్వు ఆక్రమించుకుంటానని చెప్పలేదంటున్నావే. ఈ 4 సంవత్సరాల్లో ఎంతమంది బాధితులు, ఒక అమాయకమైన బొరుగులు వాళ్ళ కుటుంబాన్ని దాడి చేసి ఆసుపత్రిలో అడ్మిట్ చేసేటట్లు చేస్తే మీరు దౌర్జన్యంగా ఫెన్సింగ్ వేసి పెట్టినావు హిందూపూర్ రోడ్లో. నీకేం హక్కు ఉందని పెట్టినావు దాన్ని. ఆ పక్కనే ముత్యాల చెరువులో అమాయకులు తాండావాసులు భూములు లాక్కున్నావు. రోజు వాళ్ళు బజార్లలో పడి తిరుగుతూ ఉన్నారు దానికోసం. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలు ఆక్రమించలేదా నువ్వు? ఎస్, ఎలక్షన్లో ఓడిపోయినా నేను. నువ్వు 2 సార్లు ఓడిపోయినావు, నేను ఒకసారి ఓడిపోయినా. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంతవరకు ఏ రోజు కూడా ఓడిపోని కదిరి నియోజకవర్గంలో నువ్వు చెప్పే కౌన్సిలర్ స్థాయి కూడా లేదంటూ ఉంటావే, అటువంటి వ్యక్తి చేతిలో నువ్వు ఓడిపోయినావు. నిజంగానే నీకంత ఆత్మాభిమానం ఉన్నోడు ఏంటే జిల్లా అంతా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి కదిరిలో ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తిలో ఓడిపోయినావంటే నువ్వు ఆ రోజే అత్తర్లాడ్జి 5వ ఎంత స్థితికన్నా దూకుండాలి, లేదు కదిరి వదిలిపెట్టన్నా పోయి ఉండాలి. కానీ నువ్వు ఆ పని చేయలే. కదిరి ప్రజల మీద పడి పీక్కు తింటా ఉన్నావు. స్వయంగా నీ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, నీ పార్టీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లే నేను ఈ ఊరికి పట్టిన దరిద్రం, ఈ ఊరికి పట్టిన శని అని చెప్పి పబ్లిక్గా ప్రెస్ మీట్లు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో నువ్వు ఉండవు. చెప్పుకుంటూ పోతే నీ భాగవతం ఇంకా 4 రోజులు చెప్పినా కూడా సరిపోదు. ఏం పరిటాల రవి పేరు చెప్పి బెదిరిస్తాండవా? భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఏదో తరుముతానంటానో నన్ను. 2+2 సెక్యూరిటీ లేకుండా నువ్వు బయటికి రాలేవేమో. నాకేం అక్కర్లేదు, ఒంటరిగానే ఉంటా. నా ఇంటికి తలుపులు కూడా ఎప్పుడు తెరిచే ఉంటాయి, 24 గంటలు. గడి కూడా పెట్టాం మా తలుపుకి. టచ్ చేసి చూడు నీకు చేతనైతే. నీ దౌర్జన్యాలు ఎవరు భరించే పరిస్థితిలో లేరు. కదిరి ప్రజలు ఇప్పటికే నీకు బాగా బుద్ధి చెప్పినారు, మళ్ళీ బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అవాకులు చెవాకులు పేలద్దు. నువ్వు బురద పూసుకొని ఆ బురద అందరి మీద చల్లే ప్రయత్నం చేయొద్దు. క్రిస్టియన్ ప్రాపర్టీలైనా ఇంకోటైనా ఈ ఊర్లో ఏదైనా క్రైమ్ జరిగింది అంటే అది నీకు మాత్రమే సాధ్యమవుతుంది. మాకు అట్లాంటి ఆలోచనలు కూడా ఎప్పుడూ రావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిర్మాణాత్మకంగా ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అడిగే దానికి సమాధానం చెప్పు. కదిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించు. మేము కూడా అందుకే ఉన్నాం. మా కంట్రిబ్యూషన్ గురించి అడుగుతూ ఉన్నాం. నేను ఎప్పుడు అధికార పార్టీలో లేను, అధికారంలోనూ లేను. నువ్వు 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నావు, మరో 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా అధికారంలో ఉన్నావు. అధికారం ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు బహుశా ఈ దేశంలో నువ్వు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా నిద్ర చేయని ఎమ్మెల్యే. ఏ రోజైనా ఒక్క రోజైనా నువ్వు 5 సంవత్సరాల్లో కదిరి ప్రజలకు అందుబాటులో ఉన్నావా? ఒక్క రాత్రైనా ఒక్క రోజైనా నిద్రపోయినావా? ఇక్కడ 5 సంవత్సరాలు ఎక్కడున్నావో తెలియదు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి అధికారం చేతిలో ఉందని చెప్పి కదిరిలో కాపురం పెట్టి దోపిడీలు చేయడం మొదలుపెట్టినావు నువ్వు. ఏంటి నీ కంట్రిబ్యూషన్ ఏంది కదిరికి?
10 సంవత్సరాలు గడిచిపోయింది. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా. చెప్పుకునే దానికి ఒక్క పనైనా చేసి పెట్టినావా ఈ కదిరి నియోజకవర్గంలో ప్రజలకి? ఒక ఇండివిజువల్గా నీకంటే నువ్వు అధికారంలో 10 సంవత్సరాలు చేయలేని పనులు ఒక ఇండివిజువల్గా చేసి పెట్టినా నేను. నా గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ కనీసం నైతిక విలువలు కూడా లేవు నీకు. 12 సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక వ్యక్తిని ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టినాడు అంటే అది మీలాంటి చంద్రబాబు నాయుడు లాంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చేసే పని. 12 సంవత్సరాలు జైలు శిక్ష పడిన వ్యక్తిని 2+2 సెక్యూరిటీ ఇచ్చి ఊరి మీదకి అచ్చోసిన ఆంబుతులాగా వదిలేసినాడే, అది ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే చేయగలిగే పని. 12 సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక నేరస్తుడిని ఈరోజు ఎస్పీలతో పాటు పక్కన, కలెక్టర్ల పక్కన, ఆర్డీఓల పక్కన, తహసీల్దార్ పక్కన వేదికల పైన కూర్చోడుతున్నారే. ఇంత సిగ్గుచేటు ఇంకెక్కడా ఉండదు ఈ దేశంలో. ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగని చండాలమైన పని ఇది. ఒక తహసీల్దారు, ఒక ఆర్డీఓ 12 సంవత్సరాలు జైలు శిక్ష పడిన నేరస్తుని పక్కన అధికారికంగా కూర్చోవాలంటే వాళ్ళ బాధ ఎంతో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. నిజంగానే సిగ్గుపడాల్సిన విషయం ఇది. తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇట్లాంటి వ్యక్తిని ఇంకా ఇన్ఛార్జిగా పెట్టుకోవడం. నీకు విజయసాయి రెడ్డి గురించో, రవీందర్ రెడ్డి గురించో, జగన్మోహన్ రెడ్డి గురించో, రాజశేఖర రెడ్డి గురించో మాట్లాడే స్థాయి అనేది, నీ స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అని చెప్పి నేను కూడా అనుకున్నా. గతంలో కూడా ఒకసారి చెప్పినా నేను. మళ్ళీ పదే పదే నువ్వు బురద పూసుకొని మా మీద బురద చల్లే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా నేను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కదిరి మున్సిపాలిటీలో ఈ 4.5 జరిగిన అభివృద్ధి గత 70 సంవత్సరాల్లో జరగలేదు. జన్మభూమి గ్రామ సభలో కందికుంట. ప్రజల విశ్వాసం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ, రానున్నది రాజన్న రాజ్యమే, నిన్ను నమ్మం బాబు అంటూ వైసీపీ శ్రేణుల ప్రచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీ నుంచి కదిరిలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రకటించిన ఏపీ మెప్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.